అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ కాలంలో స్వచ్ఛమైన ప్రేమ మనం ఏమన్నా చూస్తామా బ్రో? పక్కా చూడము. పడుకున్నామా, పనైందా, అదే ప్రేమ. అవునా కదా? కానీ ఒక ఫ్రాన్స్‌కి చెందిన ఒక యువతి ఇండియాలో ఒక ఆటో డ్రైవర్‌ని ప్రేమించి వాళ్ళ లవ్ స్టోరీ ఎలా సక్సెస్ అయింది? వాళ్ళకి మధ్యలో వచ్చిండే ప్రాబ్లమ్స్ ఏమి? చుట్టూరా అనుకునిందేమంటే పక్కా ఒక ఫ్రాన్స్‌కి చేరిండే యువతి ఆటో డ్రైవర్‌ని ఎలా పెళ్లి చేసుకుంటుంది? చేసుకోదు. పక్కా ఈ ఆటో డ్రైవర్‌ని ఈ ఫ్రాన్స్‌కి చేరిండే యువతి పక్కా మోసం చేసేస్తుంది. వీడిని వదిలేసి గాలికి వదిలేసి వెళ్ళిపోతుందనేది చాలామందైతే అనుకునింది. కానీ ఈడ జరిగిండేది డిఫరెంట్. ఈ లవ్ స్టోరీ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫ్రాన్స్‌కి చేరిండే యువతి, ఆ యువతి పేరు సారా. ఇండియాకైతే వస్తుంది. ఇండియాలో అడుగుపెడుతుంది. ఒక టూరిస్ట్‌గా ఇండియాలో కొన్ని ప్లేసెస్ చూద్దామనైతే ఇండియాలో అడుగుపెడుతుంది. రాజస్థాన్‌లో. అక్కడ ఒక ఆటో అయితే మాట్లాడుకుంటుంది. ఆ ఆటో డ్రైవర్‌కి తర్వాత ఆ యమ్మకి ఫస్ట్‌లో నార్మల్‌గా అయితే మాట్లాడుకుంటారు. కానీ 2 వారాల్లో ఆ యమ్మ అదే ఆటోలో ప్రయాణిస్తుంది. ఆ ఆటో డ్రైవర్ ఆ సారా అనే యువతిని వివిధ ప్రాంతాలైతే తిప్పుతాడు. ఆ ప్లేసెస్‌నన్నీ చూపిస్తాడు. కానీ నార్మల్‌గా మాట్లాడుకున్న వాళ్ళు నిదానంగా 2 వారాల్లో చాలా అంటే చాలా గట్టిగా ప్రేమించుకుంటారు. చాలా అంటే చాలా ఇద్దరిని ఒకరినొకరు ఇష్టపడతారు. దేశాలు వేరే, భాష వేరే, సంస్కృతి వేరే. కానీ వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా ప్రేమించుకుంటారు. అవునా కదా! పక్కా ఏం వదిలేసి ఎళ్ళిపోతుందో అని చాలామందైతే అనుకునింది. కానీ తర్వాత ఆ యమ్మయితే ఫ్రాన్స్‌కైతే వెళ్ళిపోతుంది. ఫ్రాన్స్‌కి వెళ్ళిపోయినా కూడా ఆ ఆటో డ్రైవర్‌నయితే మర్చిపోలేకపోతుంది. వాళ్ళ ప్రేమ గట్టిగా ఉండాలని డైలీ వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా మాట్లాడుకుంటారు ఫోన్‌లో. గంటలు మాట్లాడుకొని వాళ్ళ ప్రేమ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమంటే, ఫ్రాన్స్‌కి చెందిన సారా అనే ఒక యువతి వాళ్ళ ఇంట్లో ఈ ఆటో డ్రైవర్‌ని పెళ్లి చేసుకోవడానికైతే వాళ్ళైతే ఒప్పుకోలేదు. 10థ్ ఫెయిల్ అయినాడు. అసలు అది కాక ఆటో డ్రైవరు, అలాంటి ఆటో డ్రైవర్‌ని నువ్వు ప్రేమిస్తావా? ఇది కుదరదు. నీ పెళ్ళికి మేము ఒప్పుకోమనైతే చెప్పేస్తారు. ఫైనల్‌గా ఆ యమ్మ 'పుష్ప'లో అల్లు అర్జున్ తగ్గేదే లేదనే ప్రయత్నిస్తానే ఉంటుంది. ఫైనల్‌గా వాళ్ళిద్దరు కుటుంబాల్లో అయితే ఒప్పుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ అయితే ఒప్పుకుంటారు. అయినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్ అయితే వస్తుంది. అదేమంటే ఆటో డ్రైవరు 10థ్ ఫెయిల్ అయినాడు. చాలా సార్లయితే వీసా అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక లెక్కలో చెప్పాలంటే వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమకి ఇది ఒక లెక్కలో చెప్పాలంటే పెద్ద టెస్ట్ అని చెప్పొచ్చు. ఆ టెస్ట్‌లో కూడా పాస్ అయితే అవుతారు. ఒకసారి వీసా అయితే సక్సెస్ అయితే అవుతుంది. ఆటో డ్రైవర్ ఫ్రాన్స్‌కి పోయి ఆ ఫ్రాన్స్‌లో అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇప్పటికి 13 ఏళ్ళు అయితే అయింది. 13 ఏళ్ల నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. చాలా అనోన్యంగా ఉన్నారు. వాళ్ళకిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నారు. ఎవరెవరు ఈ యమ్మ ఆటో డ్రైవర్‌ని వదిలేసి ఎళ్ళిపోతుంది. ఇదంతా లవ్ కాదు. ఇది ఒక అఫైరు. ఇది కరెక్ట్ కాదు. పక్కయిని గాలికి వదిలేస్తుంది అని ఎవరెవరు అన్నారో వాళ్ళు నోటి మీద చేయి పెట్టుకుంటున్నారు. నిజంగా ఇది ఒక లెక్కలో చెప్పాలంటే సక్సెస్ స్టోరీ అని చెప్పొచ్చు. ఈ కాలంలో ఎవరైనా ఉన్నారు బ్రో అలా ప్రేమించుకునేవాళ్ళు? పడుకున్నామా పనయింది. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఒక ఫ్రాన్స్ తర్వాత ఒక ఆటో డ్రైవర్ లవ్ స్టోరీ గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.